ఇష్యూ మీద ఇప్పుడు లగిచర్లకు సంబంధించి మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు. దేశంలో అనేక ప్రాంతాలు కట్టిండ్రు. వాళ్ళ ఫార్మాసిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి రైతులను మెప్పించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకుంటే ఎవ్వరికి ఇబ్బంది లేదు. రైతు కూడా సహకరిస్తారు. కానీ రైతుల గురించి ఆలోచించకుండా వాళ్ళ సమస్య పరిష్కరించకుండా వాళ్ళ ఆలోచన వినకుండా వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా వాళ్ళకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం, మీరు మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా? ఇదెక్కడి పాలన ఇది? ఏమైంది అలా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఫార్మాసిటీ గిట్ట చేసింది. ఇవాళ ఇక్కడ కూడా చూడండి, మీరు ఆలోచించారు. ఇక్కడ మీడియా మీద ఆలోచించాలి. ఇక్కడ కూడా ఇప్పుడు రైతుల సమస్య ఏంది? ఇక్కడ కూడా వికారాబాద్ రైతులకు సంబంధించి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చర్చ జరుగుతలేదు. వీళ్ళు విధ్వంసం చేసిరని వీళ్ళు చేయలేదని వాళ్ళు సమస్య వచ్చింది. అలా వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసినారు. కూడా అను ఇష్యూ డైవర్ట్ అయింది. చర్చ దేని మీద జరగాలి? అక్కడ రైతులు వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా కష్టాలు వినండి, మా బాధలు వినండి, మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఫార్మాసిటీ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సమస్య మీద చర్చ లేదు. ఇప్పుడు ఆ సమస్య చర్చ లేదు. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు మొత్తం ఇదే పరిస్థితి. వాళ్ళ అసలు చర్చ పక్కపోయింది, ధాన్యం చర్చ పక్కపోయింది. ఇక్కడ వికారాబాద్ రైతుల పేద ప్రజల సమస్య పక్కపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది. వీళ్ళు వాళ్ళ గురించి మాడతలేరు, వాళ్ళు వీళ్ళ గురించి మాడతలేరు. కలెక్టర్ గారి మీద దాడి చేయడము తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలే. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నతాధికారులను గౌరవించాలి, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకునని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? లోపడే చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని నా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము ఇది వేరే దేశంలో వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తే కూడా చర్చ ఇప్పుడు బయటపడుతుండే. వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఈ విషయం బయటకొస్తుండే. ఈ ప్రాంత పోలే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రను ఇంకా బహిర్గతం చేస్తలేనంటే ఈ ప్రభుత్వం శాతకంతరం ఇది. ప్రభుత్వం యొక్క శాతకంతరం ఇది. ఇంత సమస్య, చిన్న సమస్య కుట్రను కూడా మీరు బయట పెట్టలేకపోతున్నారంటే మీ శాతకంతనం ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని, మీరు అరెస్ట్ చేయరు. ఈ ప్రభుత్వం ఏంటది దీనికి బీఆర్ఎస్ దాడి చేసిరని చెప్పి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు, 10 మంది అరెస్ట్ చేస్తారు, అమాయకులను అరెస్ట్ చేస్తారు. విడిపోయారని అమాయకులతో ఎందుకు అరెస్ట్ చేస్తారు? వదిలిపెట్టిన వాళ్ళు వెంటనే వాళ్ళు దాడి చేసిరా? మీరే పడితే బీఆర్ఎస్ కుట్ర చేసిరని మరి రైతులను అరెస్ట్ చేస్తారు. మీరు రైతులు ఏ పాపం చేసిరు వాళ్ళ? మరి కుట్ర చేశాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? టీవీలలో 2 రోజులు మోత మోగింది. పాపం ఆయన కూడా హైబద్దినాడు. హైబద్దిని ఏ టీవీలకు ఇంటర్వ్యూలు వీళ్ళ ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అదే వీనే ప్రదర్శించిండు, నక్క వీనే ప్రదర్శించిండు. నేను నోట్లు వేయబెడతాడు కోరిక అన్నట్టు చూపడుతుండే. అబ్బా ఎంత నట సార్వభౌముడు నువ్వు నిజంగా కేసీఆర్ కొడుక. నీ నటన చూసినాక ప్రజలు నవ్వుకుంటారు, చీతు అని నవ్వుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు నువ్వు. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతరము. ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఏమి ఇసుకోనో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తాడు. ఇక నాకు తెలిసేది ఇక అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త ఇష్యూ స్టార్ట్ చేస్తారు. ఇక ఇష్యూ లగేజ్ మళ్ళీ రేపు మీరు క్వశ్చన్ అడగారు. ఇక మళ్ళీ రేపు కొత్త ఇష్యూ వస్తుంది. ఇక
ఇక చూడు అది చూడు అనేది కదా ఢిల్లీ వేరే ఢిల్లీకి ఏది వేరే వాళ్ళు కలిసిరు. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూసుకుంటాడా అన్న? కాంగ్రెస్ హైకమాండ్ కలిసిరు అయిపోయా. ఇప్పుడు నేను దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తా మీకు. కాళేశ్వరం అరెస్ట్ 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 అన్నారు ప్రభుత్వం ఏర్పడనే. ఏమైందన్న కాళేశ్వరం అయిపోయిందా? పంట ఎవరు అరెస్ట్ చేసిరా? స్కామ్ 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 అన్నారు. ఏమైంది? ఎదురు కేసీఆర్ రేపు లోపడిస్తారన్నారు. కథం పోయింది. ఢిల్లీ వేని కలిసి వచ్చింది కేసీఆర్, క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సాక్షాత్తు రాధాకిషన్ రావు పేరుండే కదా, రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయింది. ఆయన వాంగ్మూలంలో ఇచ్చిండు. నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా వాంగ్మూలంలోనే చెప్పాడు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అడిగినప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే 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 అన్నారు. కథం మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు. కథం ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. నేను ఇవాళ మీకు చెప్తున్నాను. అక్కడ డిఎస్పీఓ సిఐఓ ఆయన అరెస్ట్ చేసి లోపడేసారు. మొన్న ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా, కేసీఆర్ కొడుకు తెలియకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకు తెలియకుండా జరిగే ఆస్కారం ఉందా? ఇది నేను పేపర్లో చూసిన, నేను మీడియాలో చూసిన. సిరిసిల్ల నుంచి ఒక అధికారిని సిఐనో డిఎస్పీని అరెస్ట్ చేసి లోపడేసారు. ఆయన ఎక్కడ? సిరిసిల్ల. ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిండు? సిరిసిల్ల నుంచి చేసిండు. సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు? సిరిసిల్ల మంత్రి ఎవరు? ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయన కదా. నామకే వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, నిజమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు అప్పుడు ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, కేసీఆర్ కొడుకు. ఆయన జరగకుండా జరిగిందా ఫోన్ ట్యాపింగ్ అనేది? అయిపోయిందా ఫోన్ ట్యాపింగ్? కదా కేసు క్లోజ్. ధరణి 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 అన్నారు. ధరతో మొత్తం భూమి అమ్ముకున్నారు, మొత్తం ఆధారాలు అని చెప్పి నేను చెప్పింది కాదు, మీరు చెప్పి మీడియా చెప్పింది కాదు. ఎవరు చెప్పింది ఇది? సాక్షాత్తు దీపావళి ముందు బాంబు వెళ్తుంది, దీపావళి కంటే ముందు వెళ్తుంది, దీపావళి తర్వాత ఆటం బాంబు కాదు, సుత్తి బాంబు కూడా వెళ్ళలే, చేరు పడ కూడా వెళ్ళలే. పోయి దీపావళి పోయి సంక్రాంతి వస్తుంది. మళ్ళీ కార్తీక పౌర్ణమి పోయింది, సంక్రాంతి వస్తుంది. ఇక మళ్ళీ ఏం వెళ్తాయో. ఏమైంది? ధరణి పోయింది. ధరణి పోయిన తర్వాత మళ్ళీ చేశారు అదేంటి ఈ ఫార్ములా కార్ రేస్. 50 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగింది. రేప్ అరెస్ట్ రేప్ అరెస్ట్ రేప్ అరెస్ట్ అన్నారు. గతం అది క్లోజ్. అది కూడా అడిగెక్కింది. ఇది అయిపోయిందా? జన్వాడ ఫామ్ హౌస్ కేసు. ఏం పేరు ఉండే? విజయ్ ఏదో ఆయన పట్టుకొచ్చారు. మధ్యరాజు విజయ ఉంది. పాకాలం బామర్దే బామ దొరికిపోయింది. ఇంకా దొరికిండు ఇచ్చిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు పట్టుకుంటాం కాదు, పట్టుకున్న ఇచ్చిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? 2 రోజులు మీరు టీవీలో అంత మమ్మల్ని పిచ్చోళ్ళు చెప్తున్నారు. మీరు ఏం తెలియకుండా బ్రేకింగ్ 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 అని మొత్తం ఆటాడిస్తారు. పాప కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే ఆడ పోయి ఆ ఫామ్ హౌస్ లో పోయి ఇంకా చూడు 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 అని నూకేసినా, కింద పడేసినా, మీద పడేసినా, ఇంకా చూడు చూడు చూడండి ఆయన కనిపికినాక దొరికినని పెట్టారు. ఈ అరెస్ట్ అది ఎక్కింది. ఎట్లా పోయింది అది? మళ్ళీ ఢిల్లీ పోయిండు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? దీనిలో మీకు ఏమర్థమవుతుంది? కాబట్టి వీళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కడేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. బేషరతుగా ప్రభుత్వం క్షేమపని చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తుంది. రెండవ డిమాండు, 100 మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయప్రాంతం గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి 3rd డిగ్రీ, ఒక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, ఇంకొక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, రబ్బరు బెల్టులతో కొట్టడంలో 3, 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. 3వ డిమాండు, ఇవాళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల కోసం, ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా 3 తరాలు కాదు 100 సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని
అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ, కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము సచేమిరా భూములు ఇవ్వమని చెప్పింది. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీని కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను పూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. వారు చెప్పింది ఎంపీ గారు స్వయంగా, ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పికే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు. మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండమైనటువంటి దాంతో గెలిచొచ్చి వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము, వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇద్దామని చెప్పి పోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. పార్లమెంటు సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు. ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు కానీ 50 కాళ్ళల్లో 300 మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా, మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా మీకు? ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు, ఇంకొక పార్టీ కాపాడలేదు. మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి. ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా తెలంగాణ సమాజం సందర్భం వచ్చిన బుద్ధి చెప్తుంది. అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 తండాలు కావచ్చు, 2 గ్రామాలు కావచ్చు, ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆచకడి లేచిన నువ్వు ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కడ బువ్వ పెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు, ఆత్కడిలు వేసినావు, వాళ్లకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టినావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్లకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం, మీరు ప్రజల మీద దాడి చేయడం తప్ప, ప్రజల గూడు కూలగొట్టడం తప్ప, ప్రజలను హింస పెట్టడం తప్ప, ప్రజలకు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఇవాళ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డి. నేను ఒకటే మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ ప్రజల కన్నీళ్లు చూసిన వాడు, ప్రజల్ని హింస పెట్టి సంతోషపడ్డవాడు, సాడిస్టు ఎప్పుడు ముందడవాడు. కాబట్టి ఇప్పటికైనా వారు చెప్పాను, నీ ప్రాంతం నీకేం మమకారం ఉంది? ఆ ప్రాంతంతో నీకు అక్కడ భూమి ఉన్నది కాదు, నీకు ఇల్లు ఉన్నది కాదు. ఇవాళ నీకు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వాని ఎవరికి అక్కడ ఇల్లు లేదు, వానికి ఉంటే భూమి లేదు, వానికి పోయేది ఏముంటుంది? ఒక్కొక్క రైతు 10 ఎకరాలు 15 ఎకరాలు బ్రహ్మాండమైన కంది పంట వేసుకొని, బ్రహ్మాండంగా పల్లి పంట వేసుకొని పండించుకునే వాళ్ళకి ఇవాళ నీ రూపంలో వచ్చినటువంటి భూతం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బేజాలు ఇవ్వకుండా ప్రజలతో గోక్కున్నోడు, అందులో రైతులతో గోక్కున్నోడు ఎవడు ముందడ పడడు. కాబట్టి నీకు కూడా గతంలో ఎవరికైతే గతి పట్టిందో
నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఇప్పటికైనా బేజాలకు పోకుండా నేను చెప్పిన వాటి మీద తప్పకుండా మీరు విచారణ జరిపించి ఇలా బేషరతుగా వాళ్ళు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఖచ్చితంగా చట్టం ఉంటుంది. చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము. ఇవాళ అనేక మందికి గతంలో ఇట్లా వివరించిన అధికారులకు బానిసల లెక్క జీ హుజూర్ అంటూ పైన ఉన్న ముఖ్యమంత్రులు, పైన ఉన్న మంత్రుల ఆదేశాల మేరకు ప్రవర్తించిన నాయకులకు ఏ పనిష్మెంట్ జరిగిందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. రాజశేఖర్ గారి పీరియడ్లో గిట్టే అయింది, ఏమైందో చూసిండ్రు. ఇవాళ ఈ పోయిన గవర్నమెంట్లో ఏమైందో చూసినాం, ఇవాళ ఈ గవర్నమెంట్లో ఏమైందో చూసినాం. అధికారులు కూడా చట్టాన్ని పక్కకు పెట్టి, ధర్మాన్ని పక్కకు పెట్టి, బాసుల ఆదేశాల మేరకి ప్రజల మీద దౌర్జన్యం చేసే దుర్మార్గులకి ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము న్యాయపరమైన కొట్లాడతాం. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి ఇలా ఎస్టీ కమిషన్ కావచ్చు,